కర్నూలు జిల్లా ఆదోని గుజరాత్ స్కూల్ సమీపంలో ఉన్న 18వ వార్డు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ పిల్లలు తమ ఇళ్లలో నుండి క్యారియర్లు తెచ్చుకొని భోజనాలు చేస్తున్నారు. పిల్లలను ఎందుకు ఇళ్ల నుండి భోజనాలు తెచ్చుకుంటున్నారు అని అడిగితే మా పాఠశాలలో వండిన వంటలు తింటే మాకు వాంతులవుతున్నాయి. అసలు మా పాఠశాలలోని మధ్యాహ్నం వంటలు సరిగా ఉండవు. కాబట్టి ఇళ్ల నుండి మేము ఉదయం పూట భోజనాలు తెచ్చుకుంటున్నామంటూ బడి పిల్లలు సమాధానం ఇస్తున్నారు. ఇదే విషయాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ వారిని అడిగితే ఉదయం టిఫిన్ కోసం వాళ్ళు ఇళ్లలో నుండి భోజనాలు తెచ్చుకుంటున్నారు, మీరు భ్రమపడుతున్నారు అంటూ తల తోకాలేని సమాధానాలు ఇస్తున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ నందు మిగిలిన ఉపాధ్యాయులంతా కలిసి తమ ఇళ్లలో నుండి భోజనాలు తెచ్చుకొని భోజనాలు చేస్తున్నారు. పిల్లలకు ఎటువంటి ప్రాణహాని కలగకముందే అధికారులు స్పందిస్తే బాగుంటుంది. వాంతి వేస్తుందా? అప్పటి నుంచి క్యారెట్ తెచ్చుకుంటుందా? అవునమ్మా. అల్ఫా ఎన్నో క్లాస్ నువ్వు? సెవెంత్ క్లాసా? ఎన్నో క్లాసు? సెకండ్ క్లాస్. అన్నం బాగుంటుందా బాగుంటుందా? బాగాలేకుంటుందా? మళ్ళీ ఎవరికైనా చెప్పొచ్చు కదా.
టీచర్ తిడుతుందా? ఎవరికో చెప్తే టీచర్ తిడుతుందా? సరే. ఎప్పుడు నువ్వు క్యారెట్ తెచ్చుకుంటావా? ఇంటికాడ నుంచి డైలీ క్యారెట్ తెచ్చుకుంటావు. ఏం బాగుంటుందా అసలు? ఏం బాగుంటుందా అసలు? బాగుంటుందా? గుడ్డు కూడా బాగుంటుందా? 2వ క్లాసా నువ్వు? బుక్కలన్నీ ఇచ్చినారా నీకు? బుక్కలు. ఇది బట్టలు ఇచ్చినారా? స్కూల్ డ్రెస్ ఇలా యూనిఫామ్ ఇల్లేరా? బూట్లు బూట్లు ఇల్లేరా? ఇంకా వచ్చలేవంట. సర్లే. ఇప్పుడు అన్నం అయితే బాగుంటుందా? అస్సలు బాగుంటుందా? మీ పేరు మేడం? సుజాత. ఇక్కడ ఏం వర్క్ చేస్తారు మేడం? ఇక్కడ పని ఏం చేస్తారు? వర్క్ అన్నారా? నేను హెచ్జిటి టీచరు, ఇక్కడ హెచ్ఎం లేరు కాబట్టి హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను? నేను 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ అయింది. ఫుడ్ ఎలా ఉంటుంది మేడం? బాగానే ఉంటుంది. మేము టేస్ట్ చేస్తాం ప్రతిరోజు. టేస్ట్ చేస్తాను. మరి ఇంతమంది పిల్లలు క్యారెట్ తెస్తున్నారు కదా? మార్నింగ్ టిఫిన్ చేసుకునే వాళ్ళు మళ్ళీ క్యారెట్ బ్యాగులు టిఫిన్లో తెచ్చుకుంటారు. బ్రేక్ఫాస్ట్ 10:30కి అట్లా బ్రేక్ వదిలినప్పుడు టిఫిన్ చేస్తారు. ఆ బ్యాగులు చూసి మీరు భ్రమపడి ఉండొచ్చు. ఫ్యాషన్ అయిపోయింది. పేరెంట్స్ కూడా కాన్వెంట్లో పద్ధతిలో తేవాలా, వాళ్ళు బయటకు పోరు అనమాట. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయకుండా బ్యాగులు తెచ్చుకుంటారు. వస్తున్నారు వాళ్ళు పండు పలహారం పట్టుకొని. ఇప్పుడు బుక్కులు పిల్లలకి అన్నీ వచ్చినాయి మేడం? మా ఈ స్కూలే కాదు, ఇంకా ఏ స్కూల్కి కూడా సరిగా రాలేదు. సప్లై పూర్తిగా కాలేదు. యూనిఫామ్స్ ఇంకా రాలేదు. బుక్స్ కూడా కొన్ని ఫస్ట్ సెకండ్ వాళ్ళకి వచ్చినాయి. థర్డ్ ఫోర్త్ వాళ్ళు కూడా అందరికి వచ్చినాయి. కొన్ని వర్క్ బుక్లు మిస్ అయినాయి ఒక్కొక్క సబ్జెక్టు. పిల్లలకంటే సఫిషియెంట్గా వర్కింగ్ ఇప్పుడు జూన్ 12 కల్లా బుక్స్ వచ్చేసింటే బాగుంటుండే.